ఇక వివరాలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 5 ఏళ్లు డోకా లేదని, ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిని ఏమీ చేయలేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ నేతలు ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రొఫెసర్లు అని ఎద్దేవా చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానన్నారు. అయితే బీజేపీ నుండి కూడా 5 ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బీజేపీ, బీఆర్ శత్రువులే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు పాల్పడొద్దన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఏనాడు హత్య రాజకీయాలు ప్రోత్సహించలేదన్నారు. తెలంగాణలో ఎప్పుడూ హత్య రాజకీయాలు జరగలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని 24 గంటలు పనిచేస్తున్న మంత్రులలో ఉత్తమన్న ఒక ఆయన. గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఒడ్లు కొనుగోళ్లల్లో ఎంత అవకతవకలు జరిగినాయో బీఆర్ఎస్లో మనకు తెలుసు. దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు. ఈరోజు మీరు ప్రతిదాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూ ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీలో సీఎం పోస్టుకు ట్రై చేస్తుండని చెప్పి అసలు ఎందుకు రోజు మీడియా వాళ్ళు కనపడంగానే మీకేదో ఉత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది. సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా గానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు. మాట్లాడిన ప్రతి మాటను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడే ముందు నీకు ఒక కీలకమైన పదవి ఇచ్చిరు బీజేపీ వాళ్ళు, చాలా సంతోషం. కాకపోతే ఆ పదవిని అంత తొందరగా ఆ పదవిలో కూర్చొని ఏదో సాధించాలన్న ఆలోచనతోటే గతంలో కూడా మీరు విఫలమయ్యారు. మా పార్టీలు ఉన్నా గానీ, పీఆర్పీలు ఉన్నా గానీ. ఇప్పటికైనా ఆ కొత్త పార్టీకి పోయి అక్కడ మంచిగానే ఏదో మేనేజ్ చేసి పోస్ట్ తెచ్చుకోరు కాబట్టి ఆ పోస్ట్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ అసందర్భ ప్రేలాపనలు మాట్లాడటము, సంబంధం లేని సబ్జెక్టులు మాట్లాడటం వల్ల ఏమైపోద్దంటే ప్రజలు ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ పెడితే కూడా చూడని పరిస్థితికి వస్తారు. ఇప్పుడంటే బాగానే కవర్ చేస్తారు అన్ని పేపర్లు. 4 రోజుల తర్వాత ఇట్లనే రోజు మాట్లాడుతుంటే 4 రోజుల తర్వాత పట్టించుకోవడం బంద్ చేస్తారు. అరే ఈయన చెప్పే దాంట్లో ఏది కూడా ఈయనకు క్లారిటీ లేదని. ఇక పోతే హరీష్ రావు గారు 2014-18 మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయక ప్రజల్ని మోసం చేసిరు. మీ అంత గొప్ప వాక్చాతుర్యం లేదు. మేము పనిచేసి కూడా ప్రజల మధ్యానికి పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి ప్రతి విషయాన్ని మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా. 500 బోనస్ అనేది కానీ 6 పథకాలు అనేది కానీ క్రిస్టల్ క్లియర్ గా మేము ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తాను చెప్పినా వినకుండా మునుగోడు ప్రజలు కాంగ్రెస్కే ఓటు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా ఆలోచించుకోవాలని అప్పుడే చెప్పామని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ తెచ్చుకోండి అని, రుణమాఫీ చేస్తానని చెప్పారని, డిసెంబర్ 9న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు, గీత కార్మికులు ఆలోచన చేయాలని కోరారు. చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ గార్డెన్లో మునుగోడు నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పోయేది లేదన్నారు. కానీ ప్రశ్నించే గొంతుకను మండలికి పంపించాలన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు తప్ప ఏం చేయలేదని విమర్శించారు. మాజీ మంత్రి బేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. సామీర్పేట్ మండలంలోని బోమ్రాస్పేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో జేసీబీలతో ప్రహారీ గోడను కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం బొమ్మరాసిపేట
గ్రామ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు ఇరిగేషన్ అధికారులు. సుమారు 25 ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో నిర్మించిన ప్రహారీ గోడను తొలగించగా అందులో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 408లో 7 ఎకరాల ప్రహారీ గోడను ఉన్నతాధికారులు డిఎల్పిఓ ఆదేశాల మేరకు షామీర్పేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేశారు. రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు సమాజంలో సమానత్వం కోసం రిజర్వేషన్లు కల్పించారని బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. దశాబ్దాలుగా విద్యా ఆర్థిక రంగంలో వెనుకబడిన రంగాలను రిజర్వేషన్ల ప్రక్రియతో విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించి బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులను మార్చి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా మార్చేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని బూరా నర్సయ్య గౌడ్ తెలిపారు. బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారతదేశంపై దండయాత్రలు చేసిన గజనీ గోరీల కట్టే ఘోరంగా రిజర్వేషన్లపై చేస్తున్నారని అన్నారు. వ్యతిరేకంగా దిగుతారనే అంశం మమతాకు తెలుసు కాబట్టి ఈరోజు చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం కూడా ఈరోజు మమత వెళ్తుంది. ముగించే ముందు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలు బీసీ సప్లాన్కు చట్టబద్ధత, 2 లోకల్ బాడీస్ రిజర్వేషన్ కులగణన చేసి 23% నుంచి 42%, సివిల్ కాంట్రాక్ట్స్ మెయింటెనెన్స్ వర్క్లో మీరు ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్, వీటన్నిటినీ కల్పించాలని సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటే చెప్పచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటెల రాజేందర్ పరకాలలో పర్యటించారు. ఆయన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటెల బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పరకాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఎత్తిన జెండా దించకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అని అన్నారు. నల్గొండలో ఒక వ్యక్తి నరమంత్రపు సిరితో బీజేపీ ఎక్కడుంది అని అడిగారని తెలిపారు. అయితే 4వ తేదీన తెలుస్తుందని చెప్పి వచ్చానని అన్నారు. చాప కింద నీరులా తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుందని ఈటెల చెప్పారు. మనమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చిందని, దీనిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ప్రశ్నించే గొంతు అంటూ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి, కానీ ఇప్పుడు అధిష్టానం చేతిలో పిల్లిలా తయారయ్యారని తెలిపారు. అధికార పార్టీలో ఉంటే ప్రశ్నించే అవకాశం ఉండదన్నారు. మేమనుకున్నాం అందరిలాగా ఈయన కూడా ఉంటాడు అనుకున్నాం, కానీ ఈయన వచ్చిన తర్వాత భారత జాతి కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేసిన ఘనత మోడీ గారు. నేనన్నా ఎందుకు అని చెప్పి అడిగిన నేను. అవును, ఒకనాడు మన అబ్దుల్ కలాం మన రాష్ట్రపతిగా అమెరికాలో అడుగు పెడితే అవమానపరిచింది ఎయిర్పోర్ట్లో. మేము మహబాద్ పోవాలి. ఒకనాడు నరేంద్ర మోడీ గారికి వీసా కావాలని చెప్పి పట్టభద్రులకు ఈయన సంఘ విద్రోహ శక్తి అన్నలకు తమ్ముళ్ళకు ఇవ్వమని చెప్పి పట్టభద్రులందరికీ ఇవాళ భారత్ మాతాకి అమెరికాకు చాలా విషయాలు చెప్పి మా అన్న గరికపాటి గారు చెప్పి వారు అమెరికా సెనెట్ లో అమెరికా పార్లమెంట్ లో మాట్లాడితే ఇవాళ 2 విషయాలు పార్లమెంట్ సభ్యులు లేచి ఇంతకుముందు లాస్ట్ చెప్తూ వచ్చింది. ఇవాళ మిలిటరీలో పనిచేసే ఒక మేజర్ భారత్ నీకు ఓటేయడానికి మేధావుల భాషలో. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డేకే అరుణ పాల్గొన్నారు. విద్యావంతులు ఆలోచించి ఓటేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల్లో రాష్ట్ర పరిస్థితులు, రాజకీయాలు మీకు తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికలంటే తెలియదు, దేశంలో భారతీయ జనతా పార్టీ గురించి తెలియదు, మోదీ గురించి తెలియదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ఈసారి మోదీ గారికి మా ఓటు అయినటువంటి పరిస్థితిని మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మరి ప్రతి గ్రామంలో కూడా కింది వరకు రీచ్ అయింది అంటే మనం భారతదేశం ఈరోజు మనం ప్రపంచ దేశాల్లో కనుక మనం ఈరోజు పరిమాణిస్తే మీకు అందరూ తెలుసు 11th ప్లేస్ నుంచి 5th ప్లేస్ తీసుకొచ్చిన ఆర్థిక వ్యవస్థలు. మళ్ళీ రేపు 5 సంవత్సరాల్లో దీన్ని ఇంకా ప్రధానంగా 3వ స్థానంలోకి తీసుకెళ్లేటటువంటి లక్ష్యంతో మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ, దేశ అభివృద్ధి కోసం కానీ, దేశ యువత ఒక ప్రత్యేకమైన విజయ సంకల్పం భారతదేశం యొక్క వికసిత్ భారత సంకల్పం అంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో మనం 2047లో ఏ విధంగా చూడాలనేటటువంటి లక్ష్యంతో మోదీ గారు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు వస్తాయనేటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం. సిపిఐ సీనియర్ నాయకులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నల్లమల గిరిప్రసాద్ వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సిపిఐ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఆయన గిరిప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పస్య పద్మ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, అదేవిధంగా ఎన్ జ్యోతి, సృజన, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కొలకొండ కాంతయ్య, రమావత్ అంజయ్య నాయక్, పల్ల నరసింహ, విలాస్, వెంకట్, శ్రీనివాసమూర్తి, సిపిఐ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శి గోవిందరావు, బోయ శ్రీరాములు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియాలో ప్రధాన కార్యదర్శిగా కూడా అవగలిగిన శక్తివంతుడు ఆయన, డిప్యూటీ జనరల్ సెక్రటరీ. కారణం ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడరు. ఆయనకున్నటువంటి కాన్సన్ట్రేషన్, నిర్మాణం, ఆయనకున్నటువంటి స్థితప్రజ్ఞత, అంశాలను లోతుగా అధ్యయనం చేయటం, అదేవిధంగా ఎవరితో మాట్లాడినట్టు ఉండడు, కానీ ప్రతి చిన్న కామ్రేడ్తో కూడా ఆప్యాయంగా మాట్లాడటం, ఎక్కువ మాట్లాడటం, వెళ్ళి కూర్చుంటే ఆ విధంగా అంశాలను అవగాహన చేసుకోవటంలో సరైన సమయంలో సరైన పద్ధతుల్లో దాన్ని విశ్లేషణ చేసి ఆనాడు పెద్ద ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసి గిరిప్రసాద్ గారి స్టేట్మెంట్ల కోసం చూస్తూ ఉండేవారు. అంత గొప్ప విజ్ఞానవంతులు ఆయన, పోరాట యోధుడు. అదేవిధంగా దాంతోపాటు అనేక నిర్మాణ సమస్యలు ఎక్కడొచ్చినా తెల్లారులు కూర్చుని నిర్మాణాన్ని పరిష్కారం చేసేవారు. అలాగే 2 పార్టీల చీలిక సమయంలో ఆయన గుడ్డిగా సిపిఐలోకి రాలేదు, సిపిఎంలోకి కూడా పోలేదు. సుందరయ్య గారితో ఈయనకి బాగా సాన్నిహిత్యం ఉండేది. సుందరయ్య గారు గిరిప్రసాద్ గారు ఖచ్చితంగా వస్తారని సిపిఎంలోకి అనుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు లేకపోతే కొద్ది సమయం, కరెక్ట్ అది కాకపోయినా ఆయన అధ్యయనం చేయడానికి సిపిఐ సిద్ధాంతం ఏంటి, సిపిఎం ఎందుకు చీలింది, దాన్ని అధ్యయనం చేయడానికి నెలల తరబడి ఆయన మేధోమథనం చేసి అంతిమంగా సిపిఐ విధానం కరెక్ట్ అని సిపిఐలోకి రావటం, దాన్ని ఎంపిక చేసుకోవటం, అది కొనసాగటం జరిగింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లుగా సిఎస్ తెలిపారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ముందుగా గన్ పార్కును సందర్శించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తానని అన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సిఎస్ దిశానిర్దేశం చేశారు.
ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ప్రజలు ఎండకు గురి కాకుండా బారికేటింగ్ ఏర్పాటు చేసి షామియాలతో నీడ ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి శాఖను ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్తో సమ్మక్క పూజారులు చర్చలు జరిపారు. కమిషనర్ హనుమంతరావు ఇచ్చిన తాత్కాలిక హామీతో ఆందోళన విరమిస్తున్నట్లు పూజారులు తెలిపారు. వరంగల్ పాత సెంట్రల్ జైలు పక్కన ఉన్న రంగంపేట ధార్మిక భవన్ స్థల వివాదంపై తాత్కాలిక హామీ ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం మరో వారం రోజుల్లో దేవాదాయ శాఖ నుండి అధికారిక ప్రకటన వస్తుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ నెల 29, 30 2 రోజుల్లో నిర్వహించాల్సిన ఆందోళనను తాత్కాలిక వాయిదా వేసినట్లుగా కమిషనర్ ఇచ్చిన హామీపై అందరూ పూజారులు చర్చించి అధికారిక ప్రకటన చేస్తామన్నారు. 1993 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం దేవస్థానానికి 9 గుంటల భూమిని కేటాయించిందని తెలిపారు. వరంగల్ భద్రకాళి దేవాలయం కమిటీ తమకు కేటాయించిన భూమిని ఆక్రమించుకున్నారని వెల్లడించారు. తమకు కేటాయించిన స్థలంలో నిర్మించిన ధార్మిక భవన్కు సమ్మక్క సారక్క ధార్మిక భవన్గా పేరు మార్చి ఆ స్థలం భవనం పూర్తి హక్కులను మేడారం దేవస్థానానికి ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నా పేరు చందా రఘుపతిరావు, సమ్మక్క పూజారి, బయకపేట గ్రామము. ఈ ఇటీవల కాలంలో మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్లలో వస్తున్నటువంటి మరి సమ్మక్క సారలమ్మ జాతర మేడారం గద్దెలకు తాళాలు వేసి మరి 29, 30 తేదీలలో ధర్నా చేస్తామని పూజారులు ప్రకటించడం జరిగినది. దాని ఫలితంగా ఈరోజు దేవాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర కమిషనర్ గారు మరి చర్చలకు పిలవడం జరిగినది. ఈ సందర్భంగా మేము అడిగినటువంటి పలు సందేహాలు అంటే ఈ చర్చ వచ్చినటువంటి సందర్భము మరి సమ్మక్క సారలమ్మ జాతరకు అప్పటి మినిస్టర్ గారు అయినటువంటి జగన్నాయక్ గారు 1993లో స్థల కేటాయింపు చేసేయడం, వారిని ఫోన్లో సంప్రదించేగా కూడా నేను కేటాయించింది సమ్మక్క సారలమ్మ జాతరకి, నేను దేవాదాయ శాఖకు జనరల్గా అప్పగించలేదు. దానికి సంబంధించిన పేపర్స్ కూడా కలెక్టర్ ఆఫీసులో కావచ్చు, మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు, డీసీ డిప్యూటీ కమిషనర్ ఆఫీసు లేదా కమిషనర్ ఆఫీసులోనే ఉంటాయి. అవి వ్యక్తిగతంగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మరియు మరి కొండా సురేఖ గారి దగ్గరికి వచ్చి కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. దానితోటి మేము ఈరోజు ఇంత పట్టుబట్టి ఖచ్చితంగా ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. ఇది కమిషనర్ గారిని మేము ప్రస్తుతం అడిగిన సందర్భం అని అంటే కనీసం మరి దీని వెనకాల రాజకీయ కోణంలో ఉందా, ఏ రకంగా జరుగుతుందా అనేది వేద పాఠశాల అక్కడ ఉంచడం అనేది మరి సంబంధం లేనప్పటికీ కూడా మాకు ఈ ఒక అనుమానం అనేది వచ్చింది. స్థలము మాది, ఆదాయం మాది, డబ్బులు మేము వేసుకున్న వాటాధనము మాది, కాబట్టి ఈ స్థలాన్ని వేరే వారికి అప్పగిస్తానంటే మేము ఒప్పుకోము, అది మాకు కేటాయించాల్సి, మాకు వసతులు లేని కాలంలో అప్పటి మినిస్టర్ గారు ఇచ్చినటువంటి స్థలము. కాబట్టి మరి కమిషనర్ గారు ఏమన్నారు, మాకు కనీసం మా నమ్మకం కోసమైనా మేము ధర్నా చేస్తున్నాము, వద్దని అంటున్నారు మీరు, మరి దాన్ని మేము విరమించుకోవాలా లేదా అనేది మేము మా పూజలుగా మళ్ళీ తీర్మానం చేసుకున్న తర్వాత ప్రకటన చేస్తాము. కానీ మా నమ్మకం కోసము మీరు ధార్మిక భవన్ అని జనరల్గా అన్ని దేవస్థానాలను ఉద్దేశించి పెట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 24న విశ్వవిద్యాలయం పెద్ద ఎత్తున విత్తన మేళాను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో తాండూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి సుధారాణి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ సుజాత మాట్లాడారు. విత్తనాలలో నాణ్యత, జన్యు స్వచ్ఛత ఏ విధంగా గుర్తించాలని, అదేవిధంగా జన్యుపరమైన బౌద్ధిక స్వచ్ఛత కలిగిన విత్తనాన్ని వాడడం వలన 10 నుంచి 15% అధిక దిగుబడులు సాధించే ఆస్కారం ఉందని ఆమె వివరించారు. తర్వాత శాస్త్రవేత్త యమున వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యతను గురించి తెలిపారు. డాక్టర్ కె శేఖర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ కందిలు అంతర్ పంటగా పెసర, మినుము, సోయా చిక్కుడు, కొర్రలు సాగు చేసుకున్నట్లయితే అధిక లాభాలు పొందవచ్చని శాస్త్రవేత్త డాక్టర్ కె శేఖర్ తెలిపారు. అంటే డిస్ప్లే చేసేసి వాటి గుణగణాలు అయితేనేమి, యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా ఎంత సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాము అదే స్టేషన్కి వెళ్ళి తీసుకోవడము, లేకపోతే హైదరాబాద్లో మాత్రం పెద్ద ఎత్తున యూనివర్సిటీలో మన గ్రౌండ్స్లో
ఏమవుతుందంటే అన్ని స్టేషన్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా డిస్ప్లే సేల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇకపోతే మన కంది తీసుకున్నట్టయితే 2021లో TDRG 59 తెలంగాణ కంది 3 రిలీజ్ అయిన తర్వాత మనకు 2022 డిసెంబర్లో మనకు GI వచ్చింది. అంటే భౌగోళిక గుర్తింపు రావడంతో మన కంది తాండూరు నుంచి విడుదలైన వెరైటీస్ ఏవైనా కానీ వాటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఈ GI వచ్చిన తర్వాత కందిపప్పుకు కూడా రేటు బాగా పెరిగిందనమాట. 9,000 నుంచి 12,000 ఇప్పుడు పప్పు తీసుకున్నట్టయితే 170, 180. అమీన్పూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు ఉద్దేశపూర్వకంగా ముంచి తమకు అన్యాయం చేశారని అమీన్పూర్ ప్లాట్ల ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యను చెప్పుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్కు ఫోన్లో మాట్లాడి అతి తొందరలో పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అమీన్పూర్లో పర్యటించారు. అదే సమయంలో ఇరిగేషన్ అధికారులు సమస్య ఉన్న అమీన్పూర్ పెద్ద చెరువు కాకుండా పక్కనే ఉన్న కొత్త చెరువుకు చూపించారని, సమస్యను పక్కదారి పట్టించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దారి మళ్లించి చెరువు కట్ట కింద నుంచి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి కొత్త చెరువుకి చెరువు కట్ట కింద నుంచి చెరువు కట్ట పైన అసలు మేడం గారికి నడిపించలేదు, చూపించలేదు. చెరువుని చూపించలేదు, అసలు పెద్ద చెరువుని చూపించుకోకుండా చెరువు కట్ట కింద నుంచి కొత్త చెరువు దగ్గర తీసుకెళ్లారు. కొత్త చెరువు అనేది ఒక 5-10 ఎకరాల చెరువు. అది దాంట్లో అక్కడ అలుగుని చూపిస్తున్నారు. మాకు కావలసింది పెద్ద చెరువు యొక్క అలుగులు, పెద్ద చెరువు యొక్క తూములు చూపించాలి, అక్కడ విషయాన్ని తెలియజేయాలి. అలా తెలియజేయకోకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం గారిని కొత్త చెరువుకి సంబంధించిన అలుగులు చూపించారు. ఇది చాలా మిస్గైడ్ చేస్తున్నారు మేడం గారిని. ఇది దయచేసి మేడం గారి దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా కుట్రపూరితంగా ఇరిగేషన్ వాళ్ళు ప్రతిదీ కాడ మమ్మల్ని ముంచే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. ప్రభుత్వము తీవ్రంగా స్పందించి మాకు న్యాయం చేయాలి. ఇరిగేషన్ అధికారులు చేస్తున్న పొరపాట్లని, వాళ్ళు చేసిన తప్పిదాలని మీరు సరిచేసి మా 5,000 ప్లాట్ ఓనర్స్ అందరి కాడ మీరు న్యాయం చేయాలి. ఇది మా కష్టార్జితంతో ఎన్నో సంవత్సరాల ఆశల కోసము, మా పిల్లల భవిష్యత్తు కోసము, పెళ్లిళ్ళు పేరెంటాల కోసము, మా యొక్క రిటైర్మెంట్ లైఫ్ని మేము లీడ్ చేయటం కోసము కొనుక్కున్న స్థలాలు ఇవన్నీ ఈ విధంగా నీళ్లు పాలు చేయడానికి ఇరిగేషన్ అధికారులు కుట్రపూరితంగా చేస్తున్నారు. ఆదిబట్ట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామన్నారు. ప్రభుత్వ అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని తెలియజేశారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్పల్లి, కొంగరకలాన్లో కూడా అక్రమ కట్టడాలు, షెడ్లు అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని కూడా కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. ఆదిబట్ల TCS ముందు ఉన్న దాదాపు 10 అక్రమ బిల్డింగ్ కట్టడాలు ఏకంగా 5 అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతూ నిర్మాణాలు చేపడుతున్న వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. వచ్చి డిమాలిషన్ చేయటం ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీకు ఆ పర్మిషన్లు అనేవి ఇప్పుడు ఈజీగానే వస్తున్నారు. అనవసరంగా మీరు ఎక్కువ పర్మిషన్ కట్టుకొని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మున్సిపల్ ఆఫీస్ అనేది ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీ పరిధిలో కట్టుకోండి. మీ ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. మీరు చట్టపరంగా బిల్డింగ్లు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోవటం జరుగుతుంది. అంటే ఇంతకుముందు కట్టడాలు కూడా ఇంకా ఏమైనా ఫైండ్ అవుట్ అయితే వాటిని కూడా మేము కూల్చేస్తాం. ముందు ఎవరైనా కట్టకుండా స్ట్రిక్ట్గా చేస్తాం. అంటే ఇప్పుడు మీ దృష్టికి ఎన్ని వచ్చినాయి సార్? అంటే దృష్టికి ఒక 13 వచ్చినాయి. 13 మ్యాక్సిమం మేము ఈరోజు డిమాలిషన్ చేసాం. ఫర్దర్ ఇంకేమైనా వస్తే కూడా ముందు చేసుకుంటాం. మీరు చివరికి ఏం చెప్పాలండి? ఆదిబట్ల వాళ్ళకి ప్రజలకు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ అనేది ఈరోజు ఈజీ ప్రాసెస్.
ఒక బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఎంత ఈజీగా మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు. బిల్డింగ్ పర్మిషన్ అందుకంటే ఈజీగా తీసుకోవచ్చు. ఎవరు ఏ మున్సిపల్ ఆఫీస్లో బిల్డింగ్ పర్మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఈ మోటగేజ్ అని అదని చిన్న చిన్న వాటికి భయపడి మీరు తక్కువ పర్మిషన్ తీసుకొని ఎక్కువ ఫ్లోర్లు వేసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు 4 ఫ్లోర్స్ తీసుకోండి. ఎంత పర్మిషన్ మీరు ఖచ్చితంగా మీరు ఎంతకు అప్లై చేసుకుని అంతకు ఇస్తాం. చట్ట ప్రకారం తీసుకొని చట్ట ప్రకారంగా కట్టండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజీగూడ తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 16 తులాల బంగారం, 1,40,000 నగదు, 35 తులాల వెండి చోరీకి గురైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా నిర్మించారు. బజిలీ తిరుపతి, బజిలీ సరిత దుండగులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి పని చేసుకోవడం మేము జ్యూస్ సెంటర్ పెడతాం. జ్యూస్ సెంటర్ పని చేస్తున్న భార్య రెక్కల కష్టం మొక్కలు వేసుకొని పెట్టుకున్న పైసలు బంగారం పెళ్లి పెట్టింది. మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుని కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంది. అది కలిపి 16 తులాలు దాకా ఉండే 1,40,000 అప్పు కడదామని తెచ్చిపెట్టిన ఇంట్లో. అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని చేసింది. ఆ పని పెట్టుకున్న పైసలు అవి ఇంట్లోనే ఉండే. రోజు నేను గుడికాడికి పోతా, పందుల గుడికాడికి రోజు తీసుకుపోతాం. కానీ నేను ఏంటంటే ఆపది పని మీద మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము. అది నైట్ అయిపోయింది. పొద్దుగాల చూస్తే లేదు. తాళం మీద కొట్టి పెట్టారు. అల్మారం ఓపెన్ చేసి ఉంది. తాళం కింద పడింది. దొంగలు పడ్డారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్ జరిగే 3 జిల్లాల్లో వైన్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మే 25 సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. మరోవైపు ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఈ మేరకు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.